ప్రభు యేసుక్రీస్తు వారి మిత్రులైన కృప సదా మనకు తోడై నడిపించునుగాక. 23వ దిన ఆధ్యాత్మిక వసంత దినములనికి మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా. ప్రభువుకు స్తుతించి మనల్ని ప్రభువులో బలపరుచుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం పెట్టుకున్నా. కేవలం నాయన మీ ఉచితమైన కృపలో సజీవుల లెక్కలో చేర్చి నడిపిస్తున్న దానములు ఉంటున్నా. వచ్చిన కాలముతో కాచి కాపాడిన తండ్రి, 23వ దిన సహవాసములు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీ దీవెన మీ నెమ్మదిని వాళ్ళు ఫలింప చేసి దైవరాజ్య స్థానాలుగా వర్ధిల్లు భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము. ఆమేన్. త్రాగి మాం క్రీస్తు నాథా దయ చూడారావి, నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరి దీనిపుడు. త్రాగి మాం క్రీస్తు నాథా దయ చూడరావి, గవాచేయారాని చెడ్డ కర్మేంద్రియాధీనుడానై రవ్వ పాలై నేనెంతో యవ్వ పొందితే. త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి, ఇహు విధములా చెడిపోతీనే ఏమి సేతోను. త్రాగి మాం క్రీస్తు నాథా దయ చూడారాయి, నీయందు భయభక్తులు లేని నిర్లజ్జాచితముగుని చేయరాని దుష్కర్మములు చేసినాడాను. దయాళరాజు చేయి వేసి వాని పనుల చేయసాగి, నేని భంగి చెడిపోతీనే నేమి సేతునయ్యయ్యో. త్రాగి మాం క్రీస్తు నాథా దయ చూడరావి, నిబారముకించుకైనా నిజమురవ్వంతైన లేక తబారాలాడుటకు తాతనైతేనే. అబ్బురమైన ఘోర పాంధకార కూపమందు దబ్బున పడిపోతేనయ్యో. దారి చెడినే నా బాబా, త్రాగి మాం క్రీస్తు నాథా దయ చూడరావి, నిన్ను చేరి సాటిలేని నిత్యానందముందబో. చున్నప్పుడు నిందలు నా ఇంగి చేరినా, ఇన్నదనము లేకుండాని వేనమదికి ధైర్యమిచ్చి అన్నిటా రక్షించితివినా ఎన్న నీకు స్తోత్రమగ. త్రాగి మాం క్రీస్తు నాథా దయ చూడరావి, నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరి దీనిపుడు. త్రాగి మాం క్రీస్తు నాథా దయ చూడరావి. 23వ దినములో ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు రోమీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయంలో మనం గమనించాం. యేసు వాక్యము మన చేతిలోనూ మన నోటిలోనూ మన హృదయంలోనూ ఉన్నది కనుక ఇది ఏమిటనగా మనల్ని రక్షించినది, మనలను విడిపించి సంరక్షించినది. దేని నుంచి అంటే లోకంలో ఉన్న పాపము నుంచి, పాప భారం నుంచి. కనుకనే రోమాపత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించి రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనవలెను.
ఈ స్థితిని పొందుకొనున్న వారు ఏ విధంగా ప్రకటిస్తారో, ఏ విధంగా ప్రార్థన చేస్తారు ఆలోచించు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడు. ఈ రక్షణ లేని, బాప్తిస్మం లేని జీవితాలు ఎన్ని ఉన్నాయండి ప్రభు నామంలో. కానీ ఇక్కడ యూదుడని లేదు, గ్రీసు లేనిది ఎవరైనాను ప్రభువుని విశ్వసించాల్సిందే, గణపరచాల్సిందే, ప్రభు నామములో ప్రార్థన చేయాలని పౌలు భక్తుని యొక్క ఉద్దేశం. అందుకనే ఇశ్రాయేలు రక్షించబడాలని, స్వప్రజలైన యూదులలో మారు మనసు రావాలని మానని వేదనతో ఆయన ప్రయాసపడుచున్నాడు. ఈరోజు మన కొరకు కూడా ఆయన మాదిరిగా నిలిచి ఉన్నాడు. చూడండి 13వ వచనం, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. ప్రభు నామమును బట్టి, దేవుని యొక్క నామమును బట్టి అనగా యేసు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడునని వాక్యం స్పష్టం. రక్షణ లేకుండా, రక్షణ నువ్వు అందుకొనకుండా, రక్షకుని ఒప్పుకోకుండా నువ్వు ఎన్ని పనులు చేసినా వ్యర్థం. అలాగే రక్షకుని కలిగి ఉండి లోకానుసారమైన జీవితం జీవించాలని కాదు, ఎంత రక్షకుని ఒప్పుకొని నువ్వు ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తావు ఆయన జీవ గ్రంథంలో నుంచి నీ పేరును తీసివేస్తాడు. ఈ సహోదరుడు సహోదరి, వాక్యం స్పష్టం. రక్షించబడిన నీవు రక్షణ కాపాడుకొని రక్షణ ఆనందంలో ఉండాలని ఆయన సెలవిస్తున్నాడు. ఎలాగనగా యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం, దేవుడు పాపుల మనని ఆలకింపడని మనము ఎరుగనము. వినో, మనకు బాగా తెలుసు దేవుడు పాపుల మనవి ఆలకింపడని. అదే ఇక్కడ 13వ వచనంలో అంటాడు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. 14, వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించదు. నువ్వు విశ్వాసం ఉంచకుండా నీవు ప్రార్థన చేస్తున్నావు అంటే ప్రభు నామమును అవమానపరుస్తున్నావు. ప్రభుని నీవు గైకొనకుండా ఇతరులకు ఎలాగ పంచిపెడతావని వాక్యము స్పష్టం. 14వ వచనం, విశ్వసించు వారికి, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించదు. ప్రకటించువాడు లేకుండా వారిట్లు ఉందరు. వీళ్ళరా, ముందు నువ్వు ప్రభువును అంగీకరించాలి. మాదిరిగా యోహాను ద్వారా యేసు ప్రభు వారే బాప్తిస్మం తీసుకుని ఉన్నారు. నువ్వు కూడా బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు నువ్వు చేయు పని ప్రభువుకు అంగీకారము అవుతుంది. ఏ సంబంధంతో నువ్వు ఆయన పనిని చేస్తున్నావు మనం గమనించాం. వాక్యం స్పష్టం మనం గమనించాం. యోహాను శిష్యులు వచ్చి యేసు ప్రభు వారి దగ్గరికి, అయ్యా అవతలెవరో నీ నామమున అద్భుతాలు చేస్తున్నారు అని కంప్లైంట్ చేస్తున్నారు. మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనం మళ్ళా చదువుతున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయం, గతంలో మనం దీన్ని ప్రస్తావించాం. అంతటి యోహాను బోధకుడా, ఒకడు నీ పేరట దెయ్యములు వెళ్ళగొట్టుట చూతుమే, వాడు మనలను వెంబడించిన వాడు కనుక వారిని ఆటంకపరిచి. ఎవరో వచ్చి నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొడుతున్నారని యోహాను చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు వారిని ఆటంకపరచుకుడి, నా పేరట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగా వాడెవడునో లేడు. అనగా వీరు చూసింది నీ కళ్ళతో చూసిందే కాదు, నీ సమక్షంలో లేని వారు కూడా చాలా మంది అంగీకరించిన వారు ఉన్నారు. ఇథియోపియా దేశంలో చెందిన నపుంసకుడు బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఫిలిప్పు తప్ప ఎవరు లేరండి, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. కానీ ఈరోజు బాప్తిస్మం తీసుకున్నట్టు చుట్టూ జనాలు ఉండాలన్న రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఇది నీ వ్యక్తిగతం రక్షణ, నీ వ్యక్తిగతం రక్షణ అనుభవం, నీ వ్యక్తిగతం రక్షణ తీర్మానం, నీ వ్యక్తిగతం రక్షణార్థమైన జీవితం నీ ఒంటరి పోరాటమే. అంతేగాని గుంపు కాదు. ఇది గుంపు కాదు. ఈ యొక్క జీవితాన్ని నువ్వు రక్షించుకోవాలి. నీవు పరిరక్షించు. ఇదిగో నన్ను అవమానపరచువాడు, నాతో సంబంధం లేని వాడు ఏ అర్థం చేయడు. ఒకవేళ చేసిన అది కొంతవరకే. పొర ఎదుటికి మోషేని ప్రభు పంపిస్తున్నాడు. పొర అద్భుతాలు చేస్తూ వస్తున్నాడు. పొర దగ్గర ఉన్న మాంత్రికులు కూడా అద్భుతాలు చేస్తున్నారు. ఎంతవరకు అయ్యంటే కొంతవరకు మాత్రమే. అవును ప్రియులరా, ప్రభువుని చులకనగా చేయవారు, ప్రభువుని అవమానపరచువారు లోకములో ప్రభు నామమును బట్టి ఎవరూ లేరు. కానీ
ప్రభువుని అంగీకరించిన నీవే ఆయన్ని పలుమార్లు అవమానపరుస్తున్నావు. ప్రభువుని అనుకరించవలసిన మనమే ప్రభు నామమును దూషించున్నాం. కనుకనే వాక్యం స్పష్టం. ఇదిగో ప్రభు నామమును అన్యులెవరు చులకన చేయరు, కానీ ప్రభు బిడ్డలుగా చెప్పుకునేవారే వారు అంగీకరించక లోకమును మోసపుచ్చుతున్నారు. ఆ మోసపుచ్చే వారిలో నువ్వు ఉండకూడదని ప్రభు ఈ మాటలు మనతో చూపించున్నారు. గమనించండి, నా నామమును అవమానపరచువాడు ఎవరును లేరు. అపోస్తలుల కార్యములో కూడా మనం చూస్తామండి. యాజకుని కుమారులైన 7 ప్రభు నామమును బట్టి దెయ్యమును వెళ్ళగొట్టవచ్చునగా ఆ దెయ్యము తిరగబడి వారిని వస్త్రహీనులుగా చేసి తరిమినట్టు మనం చూస్తున్నాం. కనుక ప్రియ సోదరుడా, ప్రభు లేకుండా నువ్వేమి చేయలేము. ప్రభు నామమును అవమానపరచు రీతిగా నువ్వు ప్రవర్తించకూడదు. ప్రభు నామమును నువ్వు అవమానపరచకుండా ఉండాలంటే ముందు ప్రభువుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి. ఆ తర్వాత ఇతరులకు ప్రకటించే వ్యక్తిగా నువ్వు మారాలని నువ్వు జీవించాలని ప్రభువు సెలవిస్తున్నాడు. కనుక ప్రభు చెప్పిన మాట వాక్యము స్పష్టం. ఇదిగో నువ్వు విశ్వసించాలి. నువ్వు విశ్వసించి ఇతరులకు ప్రచురపరచాలి. నేను సమయాభావాన్ని బట్టి ముందుకు వెళ్తున్నాను. ఆ రీతిగా కాకుండా మీరు ధ్యానంలో ఉండండి. మళ్ళా చెప్తున్నాను, అనుమానం లేకుండా. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో పౌలు వైద్యుడైన లూకా రాసిన ఈ సందర్భాన్ని మనం చూస్తాం. ఇదిగో 14వ వచనం చూడండి, 14 లేకపోతే 13 చూడండి. 13 చూడండి. అపోస్తలుల కార్యము 19వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దేశ సంచారకులను మాంత్రికులను కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేర్చున్నానని మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుట పూనుకున్నది. యూదుడైన స్కవాయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7. ఎవరండి? ప్రధాన యాజకుని కుమారులు, యూదుల ప్రధాన యాజకుల కుమారులు 7 కొడుకులు. ఇగో ఆ మాట ద్వారా యేసుక్రీస్తుని ఉపయోగించాలని చెప్పారు. అందుకు ఆ దెయ్యము, నేను యేసుని ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగుగా ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని 2 లొంగదీసి గెలిచి, అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి ఆరిపోయి. ఎంత అవమానం అండి! ప్రభు ఎవరో తెలియదు, ప్రభువుని అంగీకరించలేదు, ప్రభు యొక్క పరిచయం చేయాలని పౌలు ఏ విధంగా చూస్తున్నాడో, వీరు ప్రధాన యాజకుని కుమారులైనంత మాత్రాన యేసుక్రీస్తు వారసత్వమా? మనం నిన్న 21వ దినం మనం గమనించాం. అబ్రహాము సంతానం ఏమని యూదులు అంటా కానీ వారసత్వంతో కూడింది కాదు, వాగ్దానంతో కూడినదే ప్రభు యొక్క సంతానం. కనుక ప్రభు ఎవరో నువ్వు ఎరగాలి, ప్రభువుని తెలుసుకోవాలి, ప్రభువుని అంగీకరించాలి. ఆ మీదట ప్రభు పని చేయాలి. ప్రభు పని చేయకుండా ఆ గమ్మునుకుంటే మళ్ళా కుదరదు. ప్రభు పని నువ్వు చేయాలి. చూడండి, ఇక్కడ 15వ వచనం అంటాడు, అందుకని అలా నువ్వు మానుకోవటానికి లేదు. పంపబడిన వారు పంపబడిన ఇట్లు ప్రకటించదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో ఎంతో సుందరమైనవని రాయబడిన. ఇందును గురించి ఏం చెప్తున్నారు? సువార్తను ప్రకటించే వారి పాదాలు ఎంతో ఎంతో సుందరమైనవి. మరి నీవు సుందరముగా తీర్చిదిద్దబడితేనే కదా నువ్వు సువార్త ప్రకటించగలిగేది. చాలాసార్లు మనము ఆ పైభాగమైన తలను ముఖాన్ని చూసుకుంటాము, కానీ పాదాలు పట్టించుకోం పెద్దగా. కానీ ప్రభు అంటాడు, ఈ పాదాలను కూడా నేను పట్టించుకుంటాను, నేను నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, సువార్త ప్రకటించు, సమాధానము చాటించు, సువార్తమానమును ప్రకటించు, రక్షణ సమాచారము ప్రకటించు వాని పాదములు దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పు వాని పాదములు
పర్వతముల మీద ఎంతో సుందరమైనది. ఎక్కడండి? దేవుని యొక్క పర్వతముల మీదే. ఎవరి? సువార్త ప్రకటించుచు సమాధాన వార్తను చాటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో 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 సుందరమైనవి. అంతేకాదండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం మనం గమనించినట్లయితే 9వ వచనములో, సియోను సువార్త ప్రకటించుచున్న దానా, ఉన్నత పర్వతములు ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. దేవుడి యొక్క వాగ్దానం, ఇదిగో మీ దేవుడని యోధా పట్టణములకు ప్రకటించుము. పౌలు ఇవన్నీ నమ్మాడు. పౌలు భక్తుడు ఇవన్నీ నమ్మాడు కాబట్టి ఆయన యూదుల మధ్యను, గ్రీకు దేశస్తుల మధ్యను, అన్యులైన మన మధ్యను ఆయన గంభీరంగా వాడబడుచున్నాడు ప్రభు కోసం. ఇదిగో సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద ఎంతో 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 సుందరమైనవని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన ఎంత అందంగా యెషయా గ్రంథం 57వ అధ్యాయం 9వ వచనం చూస్తే, నీవు తైలము తీసుకుని రాజునందుకు పోయి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకుని నీ రాయబారులను దూరమునకు పంపితివి, పాతాళమంతా లోతుగా నీవు లొంగదీసినను. క్షమించండి, 9 నుంచి 19కి వద్దాం. 57వ అధ్యాయము 19వ వచనం. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు. ఎవరిలో? రాజు పంపిన వాళ్ళు. 9వ వచనంలో రాజు ఎదుగు పంపబడిన వారిలో నీతిగా ఎవరైతే పరిచర్యలు జరిగించారో, సువార్తమానం చేయించారో వారి గురించి ఇక్కడ 19వ వచనంలో రాస్తున్నాడు. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకా మనం స్పష్టంగా చూస్తే నహూము గ్రంథమును మనం పరిశీలన చేస్తే, నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము చివరి వాక్యం అండి. అది ఎక్కువ అక్కడ చూడండి ఎంత గట్టిగా రాస్తున్నాడో. నహూము గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనములో, సువార్త ప్రకటించుచు సమాధాన వార్తను తెలియచేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. ఎక్కడ? యూదా, నీ పండుగను ఆచరించుము, నీ మొక్కుబడులను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమగును. ఎప్పుడు? నువ్వు సువార్త ప్రకటించినప్పుడు. దేనికోసమయ్యా ఈ సిద్ధపాటు? దేనికోసమయ్యా ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతం? అంటే నువ్వు సువార్త ప్రకటించుటకు నీవు ప్రభువులో మహిమకరముగా వాడబడి. అవునండి, సువార్త ప్రకటించు ప్రభువుకు మహిమకరముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుకనే ఈ పాదములు దేవుడు పరిశీలన చేస్తున్నాడు. నీ నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పాదం ఆయన పరిశుద్ధపరిచి అంటే ఆ దేవుని భారమును నువ్వు కలిగి జీవించాలని, దేవునిలో ముందుకు సాగాలని. చూడండి 16వ వచనం. ఆ ధ్యానంతో మీరు వెళ్ళబాకండి, ఇంకా లోతుగా ధ్యానం చేయండి, దేవునిలో ఆధారపడండి, దేవుని యొక్క మహిమను పొందుకొని. ప్రభువా, 16వ వచనం చదువుతున్నా. ప్రభువా, మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను? ఎందుకు రాస్తున్నాడు ఈ మాట? అయినను అందరు సువార్తకు లోబడరు. ఎదురు తిరిగే వాళ్ళు ఉన్నారు, చూచాం. ఇదిగో వారిలో అంగీకరించిన యూదులు ఉన్నారు, అంగీకరించిన గ్రీసు దేశస్తులు ఉన్నారు, అంగీకరించని గ్రీసు దేశస్తులు ఉన్నారు. ఎవరైనాను సరే లోబడనోళ్ళని ప్రజల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. మేము తెలియచేసిన సమాచారము వినని బిడ్డలు ఉన్నారు కదా, వీరేంటి. అందుకని యెషయా గ్రంథం 53వ అధ్యాయం కూడా సిలువను గురించిన ప్రవచనం చెప్తూ మొదట ఏమున్నదంటే, మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను. వీళ్ళ గమనించండి, వాక్యం స్పష్టం. ఐజాయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇదిగో మా సమాచారం ఎవడనూ నమ్మడం లేదనే యెషయా భక్తుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇదే మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 10:26లో కూడా అంటున్నాడు, ఆయన మందలో చేరని గొర్రెలు అనేకములై ఉన్నామని చెప్తున్నాడు. ఇదిగో అపోస్తుల కార్యం 28-24లో కూడా దేవునిలో ఉన్నట్టు నటిస్తూ దేవునికి వ్యతిరేకముగా ఉన్నవారని మనం చూస్తున్నాం. గమనించాం కదా, అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయంలో ఇదిగో యేసు నామములో ఉచ్చరిస్తున్నారు, కానీ వారు యేసు ప్రభు బిడ్డలు కాదు, ఆయనను అంగీకరించలేరు. కనుకనే 17వ వచనములు అంటాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట కూర్చుని కూర్చున్న మాట వలన కలుగును.
క్రీస్తుని గురించిన మాట విశ్వాసంతో మనం రేపుతుంటే ఆ క్రీస్తుని మాట సంఘముగా చేరుతున్నాము, కానీ సంఘములో క్రీస్తున్నాడా, ప్రభు మాటలు ఉన్నాయా? ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభు కృపలో మనం బలపరచబడాలి, ప్రభుతో కూడా వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. కనుక ఇదిగో లోబడాలని చేతుల వైపు ప్రజల వైపు ఆయన దినమంతయు చేతులు చాచున్నాడని, చేతులు చాచి ఉన్నాడని 21వ వచనంలో ఉన్నది. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 13వ వచనం మొదలుకొని 31వ అధ్యాయం 27వ వచనంలోను, యెషయా గ్రంథం 8వ అధ్యాయంలోను, ఇవి ఇంకా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అయితే ఇంకా బలంగా చెబుతున్నాడు. లోబడనొల్లని ప్రజల కొరకు ఆయన దినమెల్లయో చేతులు చాచుచున్నాడు. కనుక ఈ రోజు నీ వైపే చేతులు చాచిన యేసు దేవుని జ్ఞాపకం చూసుకో. నువ్వు ఆయన చేతుల్లోనికి వెళ్ళు. ఇదిగో నీ కొరకు ఆయన దాచి ఉంచిన మేలు అనుభవించు. నీ పాదములకు రాయి తగులకుండా ఆయన దూతలు ఆయన ఎత్తుకొట్టుకుంటుంటే ఆ దైవ దూతల పరిచయలను ఫలము పొంది అనేకులను రక్షించు, స్వార్థ ప్రకటించు, ప్రభువుకు లోబడు. ఇదిగో నీ కొరకు చేతులు చాచిన ఆ యేసు దేవుని చేతులు కూడా ప్రభు కృప నీకు నడిపించునుగా. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, కృప గల దేవ, ధ్యానంలో మీరు మాతో ఉన్న విధానమును బట్టి ఉన్నారు. లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాచి ఉండగా మేము మీ చేతుల్లోనికి వచ్చి కృపను ప్రసాదించినందుకున్నాం. బిడ్డలు మీరు ఆశీర్వదించమని, కృప చూపమని, మేలుతో తృప్తిపరచమని, మహిమైశ్వర్యము దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియక దేవుని సకలమైన దేవుని సదా మీ కుటుంబములకు ప్రభుత్వం